మహాభారత కథ విన్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు అందులో కర్ణుడి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మహాభారతంలో కర్ణుడి పాత్ర చాలా ముఖ్యమైనది. కర్ణుడు పాండవుల తల్లి అయిన కుంతి గర్భం నుండి జన్మించాడు. అయితే మహాభారత యుద్ధ సమయంలో కౌరవుల పక్షాన కాకుండా పాండవుల తరపున పోరాడాడు. ఎందుకంటే కర్ణుడికి తన తల్లి కంటే అత్యంత సన్నిహితుడైన దుర్యోధనుడితో సన్నిహిత సంబంధం ఉంది. మహాభారతంలో అత్యంత అవమానానికి గురైన వ్యక్తి కర్ణుడు. ఎందుకంటే కర్ణుని జన్మవంశం గురించి తెలియని కౌరవులు అతన్ని ఒకానొక కొడుకు అని ఎప్పుడూ అవమానించేవారు. ఈ కారణంగా కర్ణుడు కౌరవులకు దూరం ఉండాలనుకున్నాడు. అయితే దుర్యోధనుడు అతన్ని కొడుకు అని పిలవలేదు లేదా అవమానించలేదు. దుర్యోధనుడు కర్ణుణ్ణి నిండు సభలో ఖండించి కర్ణుణ్ణి కొడుకుగా అవమానించిన అతన్ని అండగా నిలిచాడు. ఒకసారి కర్ణుడు తన రాజ్యమైన అంగరాష్ట్రం వీధుల్లో గుర్రంపై వెళుతుండగా ఒక చిన్న పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అప్పుడు కర్ణుడు గుర్రాన్ని అక్కడ ఆపి ఆ చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నారి ఇంటికి తీసుకెళ్తున్న నెయ్యి కింద పడింది, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అంటూ ఏడుస్తాడు. అప్పుడు కర్ణుడు, బిడ్డ నీకు ఏడవకు, నీకు ఇంకో నెయ్యి ఇస్తానని అని అంటాడు. కానీ నాకు అదే కావాలని పట్టుబడుతుంది ఆ చిన్నారి. ఏడుస్తున్న చిన్నారికి సాయం చేయకుండా తిరిగి రావడాన్ని కర్ణుడు సహించలేకపోయాడు. తర్వాత నెయ్యి తడిపిన మట్టిని తన 2 చేతుల్లోకి తీసుకొని బలంగా పిండాడు. అప్పుడు మట్టిలో సేకరించిన నెయ్యి బిడ్డ పట్టుకున్న కుండలోకి చుక్కలా పడుతుంది. నెయ్యి డబ్బా నిండగానే చిన్నారి ముఖంలో చిరునవ్వు కనిపించింది. కానీ అదే సమయంలో కర్ణుడు బురదలోంచి ఒక స్త్రీ ములుగుతున్న శబ్దం వినపడింది. ఈరోజు నువ్వు నాకు ఇచ్చిన బాధని నీ జీవితంలో కీలకమైన సమయంలో నీ రథాన్ని పట్టుకుంటాను అని భూమాత కర్ణుడిని శపిస్తుంది. మహాభారత యుద్ధంలో ఈ కీలక ఘట్టం జరుగుతుంది. కర్ణుడి రథచక్రం ఒకటి భూమిలో ఇరుక్కుపోతుంది. కర్ణుడు ఎంత ప్రయత్నించినా రథచక్రం ఎత్తలేకపోతాడు. అప్పుడు భూదేవి ఇచ్చిన శాపం గుర్తుకొస్తుంది కర్ణుడికి. మహాభారత యుద్ధంలో కర్ణుడికి విపత్తు కలిగించింది భూదేవి శాపం మాత్రమే కాదు, పరశురాముడి శాపం కూడా ఒక విధంగా కర్ణుడి మరణానికి దారితీసింది. మహాభారత యుద్ధంలో అర్జునుడు తన దివ్యాస్త్రంతో కర్ణునిపై దాడి చేస్తున్నప్పుడు పరశురాముడి శాపం వల్ల కర్ణుడు ఏ బాణం వేయాలో మర్చిపోతాడు. దీని కారణంగా మహాభారత యుద్ధ భూమిలో కర్ణుడు మరణిస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.